చందమామ కథ. గురువుగారి పరీక్ష. నిత్యానంద అని ఒక గురువుగారు ఉండేవారు. ఆయనకు చాలా మంది శిష్యులు ఉండేవారు. వారిలో ప్రతి ఒక్కరికి గురువుగారి తర్వాత వారసత్వం తనకే లభించాలని ఆశ ఉంది. శిష్యులలో ఎవరు నిజంగా భక్తి శ్రద్ధలతో ఉన్నారో తెలుసుకునేందుకు గురువుగారు ఒక పరీక్ష పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఒకరోజు గురువుగారు తన శిష్యులందరినీ ఒక పట్టణానికి తీసుకెళ్లారు. వారికి పట్టణంలోని ప్రతి ప్రదేశం చూపించారు. చివరికి వారిని ఒక అభ్యంతరకరమైన వీధికి తీసుకెళ్లారు. శిష్యులు ఆశ్చర్యపోయారు. గురువుగారు ఇక్కడికి ఎందుకు వచ్చారో అని ఆలోచించసాగారు. గురువుగారు ఒక ఇంటి ముందు ఆగారు. శిష్యులతో, నాకు లోపల పని ఉంది, నేను రాత్రంతా లోపలే ఉంటాను, నేను తిరిగి వచ్చే వరకు మీరు బయట వేచి ఉండండి అని చెప్పి గురువుగారు ఆ ఇంట్లోకి వెళ్లారు. ఆ ఇంటి లోపల ఉన్న మహిళ ఆ గురువుగారిని చూసి నమస్కరించింది. స్వామి, మీరు నా ఇంటికి రావడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. నేనేమి చేయాలో ఆజ్ఞాపించండి అంది. దానికి గురువుగారు, నేను ఈ రాత్రికి ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం ఉంది. మీరు వేరే గదిలోకి వెళ్లి నిద్రించండి. నేను ఈ గదిలోనే తపస్సు చేసుకుంటాను. ఈ రాత్రికి నాకు ఆహారంగా కొన్ని కూరగాయల ముక్కలు, ఒక రొట్టె, ఒక సీసాతో మంచినీరు తెప్పించి ఇవ్వండి చాలు అన్నారు. ఆ మహిళ అలాగే స్వామి అని గురువుగారు అడిగినవన్నీ బయట నుంచి తెప్పించింది. బయట ఉన్న శిష్యులు ఆహార పదార్థాలున్న పాత్రను చూశారు. ఆ పాత్రతో పాటు ఉన్న సీసాను కూడా చూశారు. ఆ తర్వాత వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకున్నారు. అయ్యో, మన గురువు గారు పతనమయ్యారు, మద్యం మాంసం మోహంలో మునిగిపోయారు అని అనుకున్నారు. ఇదంతా చూసి ఒక్క శిష్యుడికి తప్ప మిగతా అందరికీ గురువు గారి మీద నమ్మకం పోయింది. ఆ ఒక్క శిష్యుడు తప్ప మిగతా శిష్యులందరూ ఇక ఈ గురువు దగ్గర మనం కొనసాగలేం అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఉదయం గురువు గారు బయటకు వచ్చారు. బయట ఒక్క శిష్యుడు మాత్రమే ఉన్నాడు. మిగతా శిష్యులు ఎక్కడా అని గురువు గారు ఆ శిష్యుడిని అడిగారు. దానికి శిష్యుడు, వాళ్ళందరూ మిమ్మల్ని అనుమానించి ఇక్కడి నుంచి వెళ్లిపోయారు అని చెప్పాడు. మరి నీకు మాత్రం నా మీద ఎందుకు అనుమానం రాలేదు అని గురువు గారు అడిగారు. దానికి శిష్యుడు వినయంగా, స్వామి, ఈ లోకంలో నాకు మీ పాదాల కంటే ఇతర ఆశ్రయం లేదు, నేనెక్కడికి పోతాను అన్నాడు. గురువుగారు ఆ శిష్యుణ్ణి కౌగిలించుకున్నారు. మర్నాడు తన వారసుడిగా ఆ శిష్యుణ్ణి నియమించారు.